So let me uh, give me short introduction about me. So I have that 10 plus years of real time experience, and I have experience work with different regions of clients like US, UK, and a couple of Asian clients as well. Asian clients are meaning like Australia and Singapore, Malaysia. Yeah, and I have experience work with various sectors of projects like banking sector and service sector, financial sector kind of thing. And so I also have experience providing training. This is all about me. Let us start the session. So today we are going to discuss these topics. We will discuss one after another. And then at last, we also discuss what is our plan and what is the roadmap of the course. Okay. So the importance of the CRM. What is the importance of the CRM? So if you take any business in the world, what is the primary goal and how it will be succeeded? ఏదైనా ఒక బిజినెస్ తీసుకుంటే మనం సక్సెస్ అవ్వాలంటే ప్రైమరీ గోల్ ఏంటండి? సో బేసిక్ గా ప్రైమరీ గోల్ ఈస్ సేల్స్ అనేవి మంచిగా ఉండాలి. Am I right? Can you guys please respond? Couple of them. సో మన క్లాస్ లో ఇంటరాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటరాక్షన్ కంపల్సరీ. సో మనం ఏ బిజినెస్ తీసుకున్న వరల్డ్లో సేల్స్ అనేవి మంచిగా ఉంటేనే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతాయి. సేల్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలంటే it has depended some other component. What is that? Marketing should be strong. మార్కెటింగ్ మాడ్యూల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే సేల్స్ అనేవి ఎక్కువ వస్తాయి మనకి. సో ఒకసారి సేల్స్ వచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ లో రిఫరల్ కస్టమర్స్ రావాలంటే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రిఫరల్ కస్టమర్స్ ఫ్రమ్ రిఫరెన్స్, ద సర్వీస్ షుడ్ బి గుడ్. ఏదైనా ప్రోడక్ట్ ఒక సర్వీస్ మంచిగా ఉంటేనే కదా మనం ఎవరికైనా రిఫర్ చేయగలము. సో లైక్ వైజ్ ఇఫ్ యూ సీ ఓవరాల్ the sales and service and marketing module should be strong to get any business success. ఈ 3 మాడ్యూల్స్ తోటి, ఈ 3 మాడ్యూల్స్ ఇంక్లూడ్ చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక టూల్ రిలీజ్ చేశారు. దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. ఓకే, సో ఈ 3 మాడ్యూల్స్ సమ్ బేసిక్ ఫీచర్స్ తోటి తీసుకొచ్చారండి, రెడీమేడ్ టూల్ లాగా. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, లెట్స్ సే మీరు ఒక డ్రెస్ తీసుకున్నారు. ఆ డ్రెస్ మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యూ విల్ గో విత్ ఆల్టరేషన్, రైట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ యూ. సో సేమ్ వే మైక్రోసాఫ్ట్ వాళ్ళు సమ్ జెనరిక్ ఫీచర్స్ తోటి మాడ్యూల్స్ రిలీజ్ చేశారు. ఈ జెనరిక్ ఫీచర్స్ ప్రతి బిజినెస్ కి సెట్ అవ్వకపోవచ్చు అండి. సో వాళ్ళ బిజినెస్ ఫండమెంటల్స్ కి బేస్ చేసుకొని సిఆర్ఎం అనేది కొంచెం కస్టమైజేషన్స్ చేయాలి. ఆ కస్టమైజ్ చేయడానికి డెవలపర్ నీడ్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు డూ that job. Whatever customizations are needed based on the business fundamentals, we are going to help them and we are going to achieve them. That is our role. Is it clear? What is the role of our job? Clear, Andy, everyone? Yes, sir. Okay. Let's move on to next topic. We will see how the application will work and what is the navigation. And before we go on, we do have a couple of competitors as well. మీకు మొబైల్స్కి ఎలాగైతే కాంపిటీటర్స్ ఉన్నారో, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే మీకు మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, OnePlus అండ్ సామ్సంగ్, ఒప్పో అలా. సో సిఆర్ఎం కూడా మనకి మల్టిపుల్ కాంపిటీటర్స్ ఉన్నారండి. జోహో సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, ఒరాకిల్ సిఆర్ఎం. ఓకే, దీస్ ఆర్ ద కాంపిటీటర్స్. మనకి ఇప్పుడు మొబైల్ అయితే ఎలా చూస్ చేసుకుంటాం, మనం బెస్ట్ ఫీచర్స్తో ఉన్న మొబైల్ తీసుకుంటాం కదా. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్, ఏదైతే స్టేబుల్గా ఉందో, ఏదైతే మంచిగా వర్క్ అవుతుందో ఆ మొబైలే చూస్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మైక్రోసాఫ్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీలో లార్జెస్ట్ కంపెనీ అండి. సో ఈ టూల్ అనేది మనకి 2011 నుంచి ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. 2011లో సమ్ బేసిక్ ఫీచర్స్తో వచ్చిందండి.
సో ఇట్స్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ప్లస్. అంత ముందు నుంచి కూడా ఉంది. బట్ 2011 నుంచి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు క్లయింట్స్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ప్లస్. 15 ఇయర్స్ ప్లస్‌లో లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమ్స్ ఇన్ ఆల్రెడీ. మనకి చాలా చేంజెస్ ఆల్రెడీ వచ్చేసాయి. సో అండ్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్. దట్స్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ లుకింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం సూట్. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందండి ఎవ్రీ బిజినెస్‌కి. సో అందుకోసమని so every business they are choosing for Microsoft Dynamics CRM comparing with other CRM. So we will see the application navigation. Ashok. Yeah. Market share of the Dynamics CRM. Sorry. Market share. Can I know the market share and the job? Sure. Out of So 100, the out doubts of 100, got it. 100. So what I will do, let's discuss the topics now. At last 10 minutes, we will discuss about the doubts. Will that fine? We will go with the topics. మన లాస్ట్ 10 to 15 minutes లో డౌట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. Will that fine, right? Ashok. Yeah, okay. సో మన మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అనేది మనం ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఎలాగైతే మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో లైక్ సేమ్ వే యూ కెన్ క్రియేట్ ద ట్రయల్ అకౌంట్. జస్ట్ ద ట్రయల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ మీకు ఒక వీడియో ఉంది, ఆల్రెడీ రికార్డెడ్ వీడియో. సో వీ నో నీడ్ టు డిస్కస్ హియర్. సో మన ఛానల్లో అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ అనే ఛానల్లో ఎంఎస్సిఆర్ఎం ట్రయల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అని ఒక వీడియో ఉంటుందండి. మీరు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ద ట్రయల్ అకౌంట్ విల్ బి అవైలబుల్ ఫర్ 30 days. 30 days అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ వైల్ క్రియేటింగ్ ద ట్రయల్ అకౌంట్ యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ టు మీ. మీకు స్టెప్స్ క్లియర్గా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు స్టెప్స్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది. యూ కెన్ కాల్ మీ. మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ సీ దిస్ స్క్రీన్ and as soon as you navigated to this screen and you have to select Dynamic 365 Custom. ఈ యాప్ అనేది చూస్ చేసుకోవాలంటే మనం దీన్ని ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటాము. అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయినో చెక్ చేసుకోవాలంటే హియర్ యూ హ్యావ్ ద ప్రొఫైల్ ఐడి. యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద email account which I have logged in. So I will just choose this one. సో మన ఇది లాగిన్ అయిన తర్వాత యూ కెన్ సీ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటిటీస్. Initially we have mentioned, right, the CRM come up with some ready-made components, ready-made modules. So whatever the ready-made components we do have as part of the product, we will call it as a out of the box components. Yeah, ఇవన్నీ మీరు ఏమైతే చూస్తున్నారో ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాంపోనెంట్స్ అండి. You can navigate by changing the multiple modules here. These are the navigation steps, just letting you know. So sales, service, marketing, whatever entities are available under sales, you can see here. And whatever entities are available under service, you can see here. And whatever entities are available under marketing, you can see it here. Okay. And mana part developer kada. So developer part anedi, you have to click this settings icon, top right side. And click on the advanced settings. Advanced settings select చేసుకోవాలండి. Then you have to click on the settings and then solutions. ఈ సొల్యూషన్స్ లో ఉంటుందండి మన మెయిన్ జాబ్, డెవలపర్ జాబ్.
So under these settings, whatever components we can see, and all these we can customize, but we will learn one after another. Our primary thing will be under the solution. Just select the solution. Then we can work on the solutions part. And you make sure you are on the proper app. Whenever you're working, you will get some doubts. If you're not on the proper application, you cannot see whatever the customizations you are doing in the system. మీరు యాప్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, డైనమిక్ త్రీ కస్టమ్, మీరు ఏవైతే చేంజెస్ చేస్తున్నారో ఆ చేంజెస్ కనిపించవు. సో యూ మేక్ షూర్ దట్ డైనమిక్ త్రీ కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ పేజ్లో. ఇప్పుడు మన డెవలపర్ జాబ్ అనేది సొల్యూషన్స్ లో ఉంటుందని చెప్పాం కదా. మనం ఏం చేద్దాం, వి విల్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ కస్టమైజ్ చేద్దాం అనుకున్నాండి. మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. లెట్ us టేక్ వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ సిస్టమ్ ఫర్ సింపుల్ అప్లికేషన్. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కి స్టోర్ చేయాలి మన సిస్టంలో. So someone from the school organization, they requested us to design system to store SSC mark list. SSC mark list లో మనకి బేసికల్ ఏమేం డేటా క్యాప్చర్ ఉంటుంది, ఏమేం డేటా స్టోర్ చేయాల్సి వస్తుంది? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ స్కూలు, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, సబ్జెక్ట్ సార్. స్టూడెంట్ school name and the student date of birth, can take. And then fifth one, subject wise marks, right? Yes sir. Telugu marks. And gender. Yes sir. second language marks. We are just preparing the data, what kind of data we can store, and design part and dull we will see how we can design. So ఈ డేటా అనేది క్యాప్చర్ చేయాలి ఫ్రమ్ ద స్కూల్ ఆర్గనైజేషన్. ఇఫ్ యూఆర్ డిజైనింగ్ ద సిస్టమ్ ఫర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మనం సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి క్యాప్చర్ చేయాల్సిన డేటా ఇది ఉంటుందండి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో మన సిఆర్ఎంలో, మనం మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎంలో ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే ఎంటిటీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. Entity, first entity create chali, then under that entity we have to create the fields to store data for each student. So let us see how do we create the entities అనేవి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దామండి. So as I mentioned earlier, you have to open the solution first. మీరు సొల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. మీ సొల్యూషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, అండ్ మనం ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఫీల్డ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, సొల్యూషన్ పార్ట్ అనేది మీకు లాస్ట్ లో కనెక్ట్ అయిపోతుందండి. ఫర్ నౌ మీకు ఈ స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇలా క్రియేట్ చేస్తారు ఏదైనా ఎంటిటీ అంటే, మీకు అది రియల్ టైం యూసేజ్ ఎలా ఉంటుంది, ఎందుకు క్రియేట్ చేసాం, ఆ పర్పస్ అంతా మీకు ఫర్దర్ క్లాస్ లో అర్థమవుతుంది. టెంపరీ జస్ట్ నోట్ డౌన్ ద స్టెప్స్ ఒకటి నోట్ డౌన్ చేసుకోండి, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది. ఫస్ట్ మన సొల్యూషన్ క్రియేట్ చేయాలి ఏదైనా ఎంటిటీ క్రియేట్ చేసే ముందు. And just to mention CRM customizations. The importance of the publisher, you will understand in the further classes. We'll discuss in the further classes as well. For now, you can choose whatever is available.
and the version you can provide 10.0.0. The purpose you will understand in the further classes. మీరు ఒకసారి as soon as you created the solution, you can see the entities module here. మీరు సొల్యూషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎంటిటీస్ మాడ్యూల్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఎంటిటీస్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, దెన్ క్లిక్ ఆన్ ద న్యూ. దెన్ యూ కెన్ క్రియేట్ ద ఎంటిటీ. ఎంటిటీ అంటే మన ఎగ్జాంపుల్లో మనకు కావాల్సిన ఎంటిటీ ఏంటి? ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. ఎస్సి మార్క్స్ లిస్ట్ అని ఇస్తున్నాను నేను ఎంటిటీ నేమ్. Yeah, ఇది plural name you can provide, and this one we will call it as a schema name. It will auto generated whatever you are mentioning here. The purpose of schema name you will understand the further classes. Rest all you can use default settings, you don't need to change. So the purpose of each one you will understand in the further classes. మనం ఒక్కొక్క టాపిక్ కవర్ చేసిన కొద్దీ మీకు ఇంపార్టెన్స్ అంతా అర్థమవుతుందండి. ఏ కాంపోనెంట్ ఎక్కడ టిక్ చేస్తామో అవంతా మీకు ఫర్దర్ క్లాస్లో అర్థమవుతుంది. సిన్స్ టుడే ఇస్ ద ఫస్ట్ క్లాస్, ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ నౌ యూ కెనాట్ అండర్స్టాండ్, యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజ్. ఓకే, ఫర్ నౌ మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటే క్రియేట్ చేయండి. అండ్ ఈ పార్ట్ ఉంది చూసారా, ఏరియాస్ దట్ డిస్ప్లే దిస్ ఎంటిటీ. సో అది ఎలా వర్క్ అవుతుందంటే మీకు ఇక్కడికి వచ్చేస్తే నావిగేషన్స్లో మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, రైట్? సో ఇఫ్ యూ సెలెక్ట్ ద సేల్స్, we can see some components here, some entities here. And if you select the service, you can see few more components under the service. In the same way, if you want to show this entity under the sale, you have to select sales. Or if you want to show it under the service, you have to select service. That is how it will work. And you have to choose something, then only you can access from the system. So I will click save. For now, I'm showing this entity under the sales. So we have to allow few seconds. In backend, it will create some, it will do some operations, backend operations, which are required for the system. Yes, the entity is created. Then what we have to do, we have to create the fields. So as soon as entity is created, so you can just do save and close. And the solution page, you expand the entities. You can see the newly created entity. And here you can see multiple modules, right? Forms, views, charts, fields. So మన డేటా డిజైన్ ప్రకారము మన ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాలి. వాట్ ఎవర్ ఫీల్డ్స్ వీఆర్ నోటెడ్ డౌన్ హియర్. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేయాలండి. స్టూడెంట్ నేమ్ జనరల్గా ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుందండి? స్ట్రింగ్ సార్. మనకి డేటా టైప్స్ ఉంటాయండి జనరల్గా. ఇఫ్ యూ టేక్ ఎనీ సిస్టమ్, ఎనీ టెక్నాలజీ,
So you'll understand what type of field it is. Like marks అనేది integers లో ఉంటాయి కదా, and date of birth అనేది date kind of field. So likewise, you have to understand the data type of the field first. Roll number, we can use the string type, and the school name also we can use string, and date of birth will be date field, and the rest all will be the integers. So I will create the student name. As soon as you create any entity in the system, there are couple of order box fields will be created. మీరు ఏదైనా ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయండి, డిఫాల్ట్ ఫీల్డ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సిస్టమ్. నేమ్ అనేది మ్యాండేటరీ, సో నేమ్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. సో వీ కెన్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అండ్ రీనేమ్ ఇట్ యాజ్ స్టూడెంట్ ఫీల్డ్. ఇది సిస్టమ్తో పాటు క్రియేట్ అవుతుందండి ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు. ఆ నేమ్ ఫీల్డ్ని మనం స్టూడెంట్ నేమ్ కింద యూజ్ చేస్తున్నాను. ఐ విల్ జస్ట్ రీనేమ్, then save and close. Then other fields will not be available. Then I will create the new fields. Student roll number. మీరు ఏదైనా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్, దెన్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, సేవ్ అండ్ క్లోజ్. The next one, student school name. Just navigate to entities, fields, and then click on new. Student school name and a single line of text. So here you have the three options. One is save, second one is save and close, third one is save and create new. సో మనకి ఈ కేసులో సేవ్ అండ్ క్లోజ్ చేస్తే ఇది సేవ్ అయిపోయి ఫామ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్, ద ఫీల్డ్ విల్ బి క్రియేటెడ్ అండ్ ఫామ్ విల్ నాట్ క్లోజ్, స్టిల్ రిమైన్స్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎడిట్, యూ కెన్ ఎడిట్ సంథింగ్. అండ్ మన కేసులో మనకి ఇంకా ఫ్యూ మోర్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో వాట్ ఐ విల్ చూస్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. దెన్ ఇట్ విల్ ఓపెన్ ద న్యూ ఫామ్. We will create field subject wise marks. This one will be the మనకి ఇక్కడ డేటా టైప్ ఉంది కదండి ఫీల్డ్ లో. మన రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్ని యూ కెన్ యూస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్. ఇక్కడ డేటా టైప్ అనేది బేస్డ్ ఆన్ యువర్ డేటా యూ హ్యావ్ టు చూస్. మన కేసులో మార్క్స్ కి ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఉండాలండి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రకారం ఇనిషియల్ గా ఇట్ షుడ్ బి ఇన్ ఇంటీజర్స్, రైట్? సో ఇంటీజర్ అనే ఫీల్డ్ మనకి ఇక్కడ హోల్ నెంబర్ కింద ఉంటుందండి CRM లో. So these are the multiple type of fields: single line of text, option set, multi-select option set, two options, image, whole number, and a date. Each type of field importance you will understand in the further classes. So for now, మనకి తెలుగు మార్క్స్ కావాల్సింది whole number. So let me choose whole number. And మార్క్స్ అనేవి జనరల్ గా ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? It cannot be negative, right? 0, sir. It will start from the 0, and the maximum would be 100. So ఇక్కడ minimum maximum value provide చేయాలి. Then click on new. Then I will use the same type of field and the 0 and 100. Then click on new.
ఫీల్డ్స్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయిందండి. దెన్ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? మన ఎంటిటీ అనేది ఎక్కడ డిస్‌ప్లే అవ్వాలని చెక్ చేసాము. అండర్ ద సేల్స్ మాడ్యూల్ రైట్? సో, సేల్స్ మాడ్యూల్‌లో కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ సేల్స్ మాడ్యూల్‌లో కనిపించాలని టిక్ చేసాము. సేల్స్ మాడ్యూల్‌లో కనిపిస్తుందో లేదో చూద్దాం. సో, మీరు పేజ్ రిఫ్రెష్ చేయాలి. ఏదైనా కాంపోనెంట్స్ చేంజెస్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తేనే కనిపిస్తుందండి. యూ హావ్ టు రిఫ్రెష్. And scroll down, select the sales here. So let us check is the entity is visible here. So మనకి entity కనిపిస్తుందా అండి? It's not showing, right? So what we have to do, whatever the customizations you have completed, so you have to do the publish. Publish చేసినప్పుడే ఆ changes reflect అవుతాయి. So every component for the entity level you can see the publish button. మీకు publish button అనేది ఒకటి కనిపిస్తుందండి. You have to select the publish. As soon as you publish, then only the changes will be reflect. Publish చేసి చూద్దాం. Will it visible or not? Yeah, it is published. Then I will just do the page refresh. We can see now, right? Entity అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ యూజ్ చేసేది బిజినెస్ యూజర్స్ వాళ్ళు యూజ్ చేస్తారండి. సో మనకి ఇప్పుడు ఒక స్కూల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ స్టోర్ చేయడానికి సిఆర్ఎం సిస్టమ్ డెవలప్ చేసి ఇవ్వమని అడిగారు. సో వాళ్ళు యూజర్ అకౌంట్స్ కింద ఉంటారు. దే కెన్ యాక్సెస్ ద ఎంటిటీ ఫ్రమ్ హియర్. ఏదైతే సేల్స్‌లో కనిపిస్తుందో ఆ ఎంటిటీ యాక్సెస్ చేసుకొని దే కెన్ క్లిక్ దిస్ అండ్ క్రియేట్ ద రికార్డ్స్ జస్ట్ బై క్లికింగ్ ఆన్ ద న్యూ అనే బటన్ క్లిక్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయడానికి. వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ యూజర్స్ మనకి ఇక్కడ బిజినెస్ యూజర్స్ ఎవరు? స్కూల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. స్కూల్‌లో వర్క్ చేసేవాళ్ళు కదా! ఆ స్కూల్‌లో వర్క్ చేసే వాళ్ళకి సొల్యూషన్ యాక్సెస్, ఎంటిటీ క్రియేషన్ యాక్సెస్ అదేమి ఉండదు. దే విల్ జస్ట్ హావ్ యాక్సెస్ టు ద ఎంటిటీ వాటెవర్ ఎంటిటీ దే హావ్ రిక్వెస్టెడ్. ఆ యాక్సెస్ అంతా ఎలా ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాస్‌లో అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఎంటిటీ క్రియేట్ చేసాము. ఆ ఎంటిటీ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు బిజినెస్ యూజర్ తోటి లాగిన్ అయ్యామని అనుకోండి. సో we have just need to navigate to the entity. Since we are showing this entity under the sales, I have selected the sales and selected that entity. Then click on new. So here we can only see student name. Student name ఒకటే కనిపిస్తుంది కదా! జనరల్‌గా మనం ఏమేం ఫీల్డ్స్ క్రియేట్ చేసాము. Subject wise fields and couple of other fields also we created. We almost created 10 fields, but we can only see the student name. Fields అనేది ఫామ్ మీద యాడ్ చేయాలి. Then only the fields will be visible to the business user. మీరు ఆ ఫీల్డ్స్ ఫామ్‌లో యాడ్ చేస్తేనే బిజినెస్ యూజర్స్‌కి కనిపిస్తుంది. ఆ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అగైన్ యూ హావ్ టు నావిగేట్ టు ద సొల్యూషన్ అండ్ క్లిక్ ఆన్ ద ఫార్మ్. సొల్యూషన్స్‌లో నావిగేట్ అయ్యి ఎంటిటీ ఎక్స్పాండ్ చేసి దెన్ సెలెక్ట్ ద ఫార్మ్స్. ఇక్కడ మెయిన్ ఫార్మ్ అని ఒకటి ఉంటుంది. సో యూ హావ్ టు చూస్ ఓన్లీ మెయిన్ ఫార్మ్. సెలెక్ట్ ద మెయిన్ ఫార్మ్. సో whatever fields we can see here, student name, owner, only 2 fields ఉన్నాయి కదండీ! That's the reason we can see only 2 fields for the business user. బిజినెస్ యూజర్స్ కూడా ఓన్లీ ఈ 2 ఫీల్డ్సే కనిపిస్తాయి. ఇప్పుడు మన ఏవైతే ఫీల్డ్స్ న్యూగా క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయండి రైట్ సైడ్. సో వీ కెన్ జస్ట్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఏమేం ఫీల్డ్స్ క్రియేట్ చేసాం మనము? స్టూడెంట్ రోల్ నెంబర్ క్రియేట్ చేసాము. ఓకే. అండ్ దెన్ స్టూడెంట్ స్కూల్ నేమ్ క్రియేట్ చేసాము.
స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తెలుగు మార్క్స్. I think student date of birth create చేయలేదు. So we will add the marks. Telugu marks and then second language marks. మీరు జస్ట్ సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చండి. రైట్ సైడ్ మీకు ఫీల్డ్స్ ఉంటాయి. జస్ట్ నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. wherever it is required. Yeah. So as soon as you design the form, ఏదైనా ఫార్మ్ డిజైన్ చేయాలంటే ఇది ప్రాసెస్. You just need to navigate to the forms and drag and drop the whatever fields you have created. You just need to click on the save. ఒకసారి ఫార్మ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we have to click save and then publish. సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. It will take a couple of seconds. Once it is completed, we navigate to the user screen. ఈ స్క్రీన్‌కి వచ్చేయాలండి, హోమ్ స్క్రీన్‌కి. And then just refresh the page. Still not reflected. సో మీరు పేజ్ రిఫ్రెష్ అనేది బ్రౌజర్‌లో జనరల్‌గా క్యాషీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు చేసిన చేంజెస్ క్యాషీ ప్రాబ్లమ్ వల్ల రావు ఒక్కోసారి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు రిఫ్రెష్, ఫోర్స్ రిఫ్రెష్ అనేది చేయాలి. హౌ వీ కెన్ డూ, యూ హ్యావ్ టు క్లిక్ కంట్రోల్ ఆర్ ఆర్ F5 గాని కంట్రోల్ ఆర్ గాని ప్రెస్ చేయాలండి కీబోర్డ్‌లో. దెన్ క్యాషీ కాకుండా సర్వర్ నుంచి వచ్చేస్తాయి చేంజెస్. Yeah, we can see, right? Whatever fields we have created, everything is coming here. సో మనం ఇప్పుడు ఒక 3 స్టూడెంట్స్ రికార్డ్స్ ఎంటర్ చేద్దామండి. రోల్ నెంబర్. ఇది మనం తెలుగు మార్క్స్ అనేది ఇంటీజర్ టైప్ క్రియేట్ చేసాం కదా. నేను స్ట్రింగ్ ఇచ్చి చూస్తాను, తీసుకుంటుందాం చూద్దాం. Yeah, it has some out of the box validations. It is saying you have to enter data between 0 to 100. So I will just enter the data. Let me just click save. Yeah, ఒక స్టూడెంట్ డేటా ఎంటర్ చేసాము. So they can see the whatever the students we have created, we can see the list of students here. We will just create 3 students. ఒక 3 స్టూడెంట్స్ రికార్డ్స్ క్రియేట్ చేద్దామండి. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. Save and close. Yeah. So likewise, business users can use the
entities, whatever we created, and the forms, whatever we designed, they can use and enter the data. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టార్ సింబల్ అనే రెడ్ కలర్ లో ఉందో చూసారా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వన్ వి విల్ సీ. నేను ఇక్కడ డేటా ఎంటర్ చేయకుండా చూస్తున్నాను. ఆ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. రిక్వైర్డ్ ఫీల్డ్స్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ అని చూపిస్తుంది. మీరు ఏదైనా ఫామ్ డిజైన్ చేసినప్పుడు, ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీకు ఈ కైండ్ ఆఫ్ వాలిడేషన్స్ వచ్చి ఉంటుంది. ఎక్కడైతే స్టార్ సింబల్ ఉంటుందో రెడ్ కలర్ లో, అది మ్యాండేటరీ ఫీల్డ్. సో యూ కంపల్సరీ నీడ్ టు ఎంటర్ ద డేటా, దెన్ ఓన్లీ సిస్టమ్ విల్ అలో. మ్యాండేటరీ ఫీల్డ్స్ లో డేటా ఎంటర్ చేస్తేనే సిస్టమ్ అలో చేస్తుంది. ఓకే, సో ఆ మ్యాండేటరీ సెట్టింగ్స్ ఎలా చేస్తాము? ఇక్కడ మనకి మ్యాండేటరీ ఏమేమండి? తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, ఈ మార్క్స్ అన్ని మ్యాండేటరీనే, అండ్ స్కూల్ నేమ్ మ్యాండేటరీనే. సో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాండేటరీ. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆప్షనల్ గా పెట్టేసుకోవచ్చు ఇఫ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద డేట్ ఆఫ్ బర్త్. సో స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి, స్టూడెంట్ స్కూల్ నేమ్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో ద సిస్టమ్ ఈస్ టేకింగ్ వితౌట్ ఎంటరింగ్ డేటా as well. I'll just create the another one. If I click save, it is accepted. The record creation is accepted and Mahesh is created. It's an incomplete data, right? ఇది డేటా అనేది ఇన్కంప్లీట్ కదా, ప్రాపర్ డేటా ఇన్పుట్ చేయకుండా సిస్టమ్ అలో చేసింది సేవ్ చేయడానికి. సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ని మన యూజర్ దగ్గర నుంచి ఏమేమి ఇలాంటి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయో అవి రెడ్యూస్ చేయాలండి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డిజైన్ ద సిస్టమ్. మీరు ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఎర్రర్స్ మినిమైజ్ చేసేయాలి సిస్టమ్ క్యాపబిలిటీస్ యూజ్ చేసి. సో మనకి ఇక్కడ ఇవి మ్యాండేటరీ ఎలా సెట్ చేస్తామో చూద్దాం ఒకసారి ప్రాసెస్. దానికోసం మీరు అగైన్ యూ హ్యావ్ టు గో టు ద సొల్యూషన్కి నావిగేట్ అవ్వాలండి. నాకు సొల్యూషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది, సో ఇవి జస్ట్ ఓపెన్ ద ఎగ్జిస్టింగ్ పేజ్. దెన్ ఫీల్డ్స్లోకి నావిగేట్ అవ్వాలి. మీకు ఏదైతే ఫీల్డ్ మ్యాండేటరీగా సెట్ చేయాలనుకుంటున్నారో యూ జస్ట్ నీడ్ టు ఓపెన్ దట్ ఫీల్డ్. And here you can see the field requirements. As of now, it is optional, right? You just need to select business required. Business required and select చేసుకుంటే మీకు mandatory change అయిపోతుందండి. Then click on save and close. మీరు బిజినెస్ రిక్వైర్మెంట్కి చేంజ్ చేశారనుకోండి, ఆ డేటా ఎంటర్ చేస్తేనే సిస్టమ్ అలో చేస్తుంది ఫామ్ సేవ్ చేయడానికి. దెన్ సెలెక్ట్ ద ఎంటిటీ అండ్ పబ్లిష్. మీరు ఏవైనా చేంజెస్ చేస్తే కంపల్సరీ పబ్లిష్ చేయాలి. సో బిజినెస్ యూజర్స్ వాళ్ళు ఏమంటారు, మాకు ఇలా ఇది మ్యాండేటరీగా సెట్ అవ్వలేదు, మాకు మ్యాండేటరీ అనేది కావాలి అని డెవలపర్స్కి అప్రోచ్ అవుతారు. దే కెనాట్ సెట్ మ్యాండేటరీ బై దెమ్సెల్ఫ్. స్కూల్లో వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళు సొల్యూషన్కి వెళ్ళి మ్యాండేటరీగా చేంజ్ చేయలేరండి, బికాస్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ అండ్ దే డోంట్ నో ద హౌ టు సెటప్ సిస్టమ్. దే విల్ రీచ్ అవుట్ టు ద డెవలపర్ టీమ్. డెవలపర్స్కి రీచ్ అవుతారు. సో వీ వాంటెడ్ టు చేంజ్ ఆల్ దీస్ ఫీల్డ్స్ యాజ్ అ మ్యాండేటరీ. మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్ వచ్చినప్పుడు జస్ట్ నీడ్ టు ఓపెన్ ద ఎగ్జిస్టింగ్ entity customizations, then select the fields, then open that field and change field type as business required, then save the entity and publish. మీకు పబ్లిష్ చేస్తేనే అవి రిఫ్లెక్ట్ అవుతాయి యూజర్కి. సో లెట్ మీ జస్ట్ పబ్లిష్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ షోయింగ్. So we just do the page refresh. మనం సైన్స్ మార్క్స్ అనేది మ్యాండేటరీగా సెట్ చేసాం కదా. సో వీ కెన్ సీ ద స్టార్ సింబల్ నౌ. ఇఫ్ ఐ ట్రై టు సేవ్ దట్ రికార్డ్, it will show validation message. Required fields must be filled in science marks. Without entering data, it will not allow to save the record. Yeah, that is how we can create the entities and fields and design the forms. Okay. So మన ఇప్పటివరకు కోర్స్ ఏమన్నా అది కోడింగ్ ఏమన్నా చేసామండి. సో వితౌట్ కోడింగ్ we have implemented a simple system for SSC మార్క్స్ లిస్ట్, రైట్? కోడింగ్ ఏం లేకుండా SSC మార్క్స్ లిస్ట్ అనేది సింపుల్గా డిజైన్ చేసాం.
మనకి ఇలాగే సో మోస్ట్ ఆఫ్ ద సిఆర్ఎం రిలేటెడ్ వర్క్ నాన్ కోడింగే ఉంటుందండి. 60-70%. ఓన్లీ 30-40% కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది. మీకు ఆ కోడింగ్ రిలేటెడ్ పార్ట్ అవంతా మనకి ఫర్దర్ క్లాస్‌లో వస్తుంది. సో ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్, ఫార్మ్ డిజైన్ ఈస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? Do you have any doubts regarding these 3 topics? Okay, then fine. I assume everyone is clear. హలో అశోక్. Yes. ఇప్పుడు 1, 2 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాం. ఒకవేళ లార్జ్ వాల్యూమ్‌లో ఉంటే అప్పుడెలా ఎంటర్ చేస్తాం మాన్యుయల్‌గా అది? అవి మనకి ఇంపోర్ట్ టు డేటా ఇంపోర్ట్ అది ప్రాసెస్ ఉంటుందండి. మీకు ఫర్దర్ క్లాస్‌లో అర్థమవుతుంది. ఓకే. We have separate concept for data import if you have bulk number of records. So without okay. entering data, we can import by using Excel. You will understand in the further classes. ఓకే అండి. సో మన కోర్స్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎలాగైతే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసామో, ఇది స్మాల్ ఎగ్జాంపుల్. మనకి ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక 3 టాపిక్స్ కవర్ చేసాం. బేసిక్ టాపిక్స్. ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ అండ్ ఫార్మ్ డిజైన్. సో అలాగే మనకి ఈచ్ క్లాస్ కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని, ఆ కాన్సెప్ట్ మీద ఫస్ట్ మనకి ఎలా ఉంటుందో అది డిస్కస్ చేసి, దెన్ వి డూ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తామండి సిస్టమ్‌లో. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. మనకి ఫర్దర్ క్లాస్ కూడా అలాగే ఉంటాయి. అండ్ మనకి వీక్లీ వన్స్ రివ్యూ ఉంటుందండి. మీరు ఏవైతే హోంవర్క్ టాస్క్‌లు చేస్తున్నారో అవి వీక్లీ వన్స్ రివ్యూ చేస్తాను. ఓకే. మీకు డైలీ హోంవర్క్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఆ డైలీ హోంవర్క్స్ మనం ఎలా ఇస్తామో మీకు శాంపుల్స్ చూపిస్తాను. సో యూ విల్ గెట్ ద హోంవర్క్స్ ఇన్ ద ఎక్సెల్ ఫార్మాట్ ఆర్ వర్డ్ ఫార్మాట్. ఈరోజు మనం జస్ట్ ఎంటిటీ అండ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం కదా! ఇలా మీకు ఎంటిటీ క్రియేషన్ ఏమేమి ఎంటిటీస్ క్రియేట్ చేయాలి, ఎంటిటీ నేము అండ్ డిస్క్రిప్షన్, లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్ ఇక్కడ ఇస్తాను ఎక్సెల్‌లో. Then here I will provide the description, what is it for, and then you have to create the entities first. Once entities are created, then you have to create the fields. Fields ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇలా ఉంటుందండి లిస్ట్. ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఏ ఎంటిటీలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు కంట్రీ అని ఒక ఎంటిటీ క్రియేట్ చేయండి అని ఇక్కడ రిక్వెస్ట్ చేశాను. కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్స్ అని. సో కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్స్‌లో ఏమేం ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ కూడా ఉంటుంది. యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ ద ఫీల్డ్స్ అండ్ యాడ్ టు ద ఫార్మ్. ఓకే. అలా ఉంటుంది మనకి హోంవర్క్, డైలీ హోంవర్క్. అండ్ ఇండెక్స్ షీట్ చూద్దామండి. మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామో మన కోర్స్‌లో అవన్నీ చూద్దాం. ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏమేం కవర్ చేస్తాం. Let me just open the index. Yeah. So this is the index. So I will share with you after the class with everyone. మీరు ఈమెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు కదా! ఆ ఈమెయిల్స్‌కి మీకు వచ్చేస్తుందండి. సో సిఆర్ఎం యాక్సెస్, ట్రయల్ క్రియేషన్ ప్రాసెస్, అప్లికేషన్ టూల్ అండ్ కస్టమైజేషన్స్‌లో ఎంటిటీస్, ఫీల్డ్స్, ఫార్మ్స్, బిజినెస్ రూల్స్ అండ్ ఎంటిటీస్, ఫీల్డ్స్, ఫార్మ్స్‌లో మన బేసిక్స్ డిస్కస్ చేసాం ఇప్పుడు. ఇంకా మీకు చాలా ఉంటవి ఇదే కాన్సెప్ట్స్ మీద. వి విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. అండ్ ద బిజినెస్ రూల్స్, వెబ్ రిసోర్స్. So these are all topics will be covered during our session. అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ మనకి మీరిప్పుడు మనం బేసిక్‌గా స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ మాడ్యూల్స్ అనేవి ఈ 3 మాడ్యూల్స్‌తో సిఆర్ఎం వాళ్ళు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశారు. అదే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. సో ఈ 3 మాడ్యూల్స్ అనేది ఎవ్రీ బిజినెస్‌కి కామన్. So that's the reason every business can use the CRM system to increase their sales and to make వాళ్ళకు మార్కెటింగ్ అనేది స్ట్రాంగ్ చేయడానికి సిఆర్ఎం టూల్ యూజ్ అవుతుంది. అండ్ సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి సిఆర్ఎం టూల్ యూజ్ అవుతుంది. అలాగే కస్టమర్ సర్వీస్ అనేది ప్రాపర్ ప్రొవైడ్ చేయడానికి దే కెన్ యూజ్ ద సిఆర్ఎం టూల్. సిన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్, సో ఎవ్రీ బిజినెస్ కెన్ యూజ్ ఇట్. ఆ యూసేజ్ కూడా సింపులే ఉంటుందండి. ఆన్‌లైన్‌లో ట్రయల్ అకౌంట్ తీసేసుకొని
మనమైతే ప్రాక్టీస్‌కి యూజ్ చేస్తాం కదా! ఆ ట్రైల్ అకౌంట్‌నే వి కెన్ కన్వర్ట్ ఇట్ ఫర్ ద సబ్స్క్రిప్షన్. బిజినెస్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ దే హావ్ టు పే బేస్డ్ ఆన్ ద యూజర్. దెన్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ బిజినెస్, డే టు డే బిజినెస్. అండ్ కాంపిటీషన్ అది లెస్ ఉంటుందండి మార్కెట్‌లో. ఎందుకంటే మనకి ట్రైనర్స్ ఎక్కువ లేరు. సో, ఇఫ్ వి సే ఎవరైతే మనకి పాస్ ఔట్ అవుతున్నారు, లేదా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్ లేదంటే పైథాన్. ఇవి కొన్ని కామన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ టెక్నాలజీస్‌లోకి జాయిన్ అవుతారు మోస్ట్‌లీ. టెస్టింగు. ఆ టెక్నాలజీస్‌లో జాయిన్ అవుతున్నప్పుడు అందరూ, అప్పుడు మనకి అక్కడ కాంపిటీషన్ హెవీ ఉంటుంది. కాల్స్ తక్కువుంటాయి. ఓకే. కాల్స్ అనేవి తక్కువైపోతాయి. ఎందుకంటే కాంపిటీషన్ హెవీ ఉంటుంది కాబట్టి. అయితే మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే కాంపిటీషన్ తక్కువుంటుంది. అండ్ కాల్స్ అనేవి ఎక్కువుంటాయి. అండ్ కరెంట్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో మనం నౌకరీలో చూద్దాం ఒకసారి. 2 ఇయర్స్ వాళ్ళకున్నాయా లేదా అనేది. సో, ఐ విల్ జస్ట్ షో యూ హౌ డు వి సెర్చ్ కాల్స్. యూ జస్ట్ నీడ్ టు ఓపెన్ ద నౌకరీ. మీకు నౌకరీలో చూపిస్తానండి కాల్స్ ఎలా ఉన్నాయో ప్రెజెంట్ మార్కెట్‌లో. యూ జస్ట్ ఎంటర్ ద కీవర్డ్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ CRM, టెక్నికల్ కన్సల్టెంట్. సో, మనం ఈ కోర్స్‌లో బై ద టైమ్ వి కంప్లీట్ కోర్స్, మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు 3 రోల్స్‌కి అప్లై చేయొచ్చు. అది మైక్రోసాఫ్ట్ CRM టెక్నికల్, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ CRM టెస్టింగ్ కూడా ఉంటుంది. యూ కెన్ గో విత్ టెస్టింగ్ యాస్ వెల్. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారంటే యూ కెన్ గో విత్ టెక్నికల్ రోల్. సో, నాకంత స్ట్రాంగ్‌గా లేను అనే ఫీలింగ్ ఉంటే యూ కెన్ గో విత్ ద టెస్టింగ్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఆ బెనిఫిట్ ఉంటుంది మీకు. సో, ఐ విల్ జస్ట్ చూస్ కపుల్ ఆఫ్ కీవర్డ్స్ and Microsoft MS CRM and Microsoft CRM developer. So experience I will start with 2 years. 2 years అనేది పెడతాను ప్రస్తుతానికి. I will choose all locations. Yeah, this one is functional and technical support consultant and from Sonata company 2 to 6 years. And the second one also relevant to us. This is from Veripop company. And the third one is for Hitachi. Fourth one is for 1 year to 6 year, which is from some other company. And this one also same. చూడండి ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నవి. సో, కాల్స్ అనేవి మంచిగానే ఉన్నవి. మీకు ఓన్‌గా కొంచెం గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. యూ కెన్ చెక్ యాస్ వెల్ బేస్డ్ ఆన్ దీస్ కీవర్డ్స్ వాటెవర్ వి డిస్కస్ జస్ట్ నౌ. అండ్ మనకి హోంవర్క్ ఆల్రెడీ చూసారు కదా ఎలా ఉంటుందో. మీకు ట్రాకింగ్ షీట్ అని ఒకటి ఉంటుందండి. ఐ విల్ షేర్ విత్ యూ టుమారో. డైలీ యూ హావ్ టు ఎంటర్ ద డేటా దేర్. అండ్ మీకు రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎవ్రీడే. ఆ రికార్డింగ్స్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒక ఫైల్‌లో ఉంటుందండి. ఆ ఫైల్ యాక్సెస్ మీకు ఇస్తాను. సో, ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. ఐ విల్ షో యూ థాట్. ఈ లింక్ అనేది షేర్ చేసుకోండి ఎవ్రీవన్. ఐ విల్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ ద జూమ్ చాట్. జూమ్ చాట్‌లో ఇచ్చాను మీకు. ఎవ్రీవన్ ప్లీజ్ షేర్. ఈ డాక్యుమెంట్‌లో మీకు ఎవ్రీడే రికార్డింగ్స్ అనేవి ఉంటాయండి. క్లాస్ రికార్డింగ్. యూ విల్ గెట్ ఆఫ్టర్ 1 or 2 hours once we complete the class. మనకి ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఆటోమేటిక్‌గా 2 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఓకే. డైలీ మనకి 3-4 అవర్స్ స్పెండ్ చేసి హోంవర్క్ టాస్క్‌లు ఇస్తాము. మీకు ఆటోమేటిక్‌గా ఒక 2 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తే యూ కెన్ హ్యాపీలీ మేనేజ్ ద వర్క్ వన్స్ యూ ఆర్ ఇన్.
అండ్ మనం రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఇచ్చేస్తాము. ఆ రెజ్యూమే ప్రిపరేషన్స్ మనం ప్రీవియస్ బ్యాచెస్ చేసాము. మనం వేరే ఇన్‌స్టిట్యూట్‌లో మీరు తీసుకుంటే జస్ట్ చెప్తారు గానీ అంతగా చెయ్యరు. బట్ మన దగ్గర అలా ఉండదండి. మనం కంపల్సరీ రెజ్యూమే ప్రిపరేషన్ చేపిస్తాము అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చేపిస్తాము. మీకు ఆ రెజ్యూమే ప్రిపరేషన్స్ శాంపుల్ రెజ్యూమేస్ చూపిస్తాను ఎలా ఉంటాయో. మనం ప్రొఫెషనల్‌గా డిజైన్ చేస్తామండి. రెజ్యూమే మంచిగుంటేనే మీకు ఫస్ట్ పిక్ అవుతది ప్రొఫైల్. సో, ఇఫ్ యూ సీ హియర్ ఐ హావ్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ రెజ్యూమేస్. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. మనకి ఇలా డిజైన్స్ ఉంటవి. ఈ డిజైన్స్‌లో ప్రొఫెషనల్‌గా డిజైన్ చేసి ఇస్తాము. ఓకే. ఆ డిజైన్ యాక్సెస్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెజ్యూమే అండ్ దిస్ ఈస్ అనదర్ వన్ విత్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ మనకి మల్టిపుల్ స్టైల్స్ ఉంటవి. సో, విల్ షేర్ విత్ every one of you different one. Since you are trying for job all at a time. Okay. And interview questions కూడా ఇచ్చేస్తాము. So we already have the interviews questions. I will just show you. Yeah, these are the interview questions including the self introduction. Self introduction కూడా ఎలా చెప్పాలి, ప్రాజెక్ట్స్ గురించి ఎలా చెప్పాలి, అవన్నీ కూడా ఇచ్చేస్తామండి. ఓకే. సో, యూ నో నీడ్ టు వరీ. ఇంటర్వ్యూ క్రాక్ చేయటం ఈజీగానే ఉంటుంది. బట్ మీరు సర్వే అవ్వాలంటే మీ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. యాహ్! సో, మనకి ప్రీవియస్ బ్యాచ్ రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిందండి. 2 వీక్స్ బ్యాక్. ఆ ప్రీవియస్ బ్యాచ్ నుంచి ఈరోజు మనకి ఆహ్, దే హావ్ జాయిన్డ్ 2 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం ఫీడ్‌బ్యాక్. వాళ్ళకెలా అనిపించింది కోర్సు, అంటే కాల్స్ ఎలా ఉన్నవి. జస్ట్ 2 వీక్స్ అవుతుంది వాళ్ళు అప్‌లోడ్ చేసి. కాల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అయ్యారా చూద్దాం. ఐ విల్ ఇంట్రొడ్యూస్ చందు అండ్ శిరీష. హాయ్ చందు. హాయ్ అశోక్. యాహ్! చందు మీరు రీసెంట్‌గా బ్యాచ్ కంప్లీట్ చేశారు గదా! యాహ్! అండ్ మీ కాల్స్ ఎలా ఉన్నవి? అంటే మీరు ఇంటర్వ్యూ మేనేజ్ చేయగలుగుతున్నారా? అవి కొంచెం షూర్. షేర్ చేసుకుంటారా మీ ఫీడ్‌బ్యాక్? షూర్. యాక్చువల్‌గా మాకు ఈ బ్యాచ్ లాస్ట్ 15థ్, 13థ్ కంప్లీట్ అయిపోయింది. సో, అప్పుడు మేము రెజ్యూమ్ అప్‌లోడ్ చేసామండి. ఒక 10 డేస్ బ్యాకే, అంటే 5థ్ లేదా 6థ్ ఈ మంత్ అప్‌లోడ్ చేసాము. అప్‌లోడ్ చేసిన నెక్స్ట్ డే ఈవినింగ్‌కి అలాగా కాల్స్ వచ్చేసాయి మాకు. నాకైతే వీకెండ్స్ సాటర్‌డే, సండే తప్పితే మిగతా వర్కింగ్ డేస్‌లో డైలీ 1, 2 కాల్స్ వచ్చాయి. హ్మ్. సో, డిపెండ్ అపాన్ అవర్ ఇంకా నోటీస్ పీరియడ్ అవన్నీ బట్టి మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ అవుతుంది ఇంకా అది. సో, కాల్స్ అయితే వచ్చాయి. అంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారండి? ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1 వీక్ గ్యాప్‌లో? యాహ్! నేను ఒకటి అటెండ్ అయితాను అశోక్. హుహుహు. సో, మొన్న ట్రైనింగ్‌లో కవర్ చేసిన టాపిక్స్ వచ్చాయా మీకు ఇంటర్వ్యూలో? యాహ్! అన్నీ అవే వచ్చాయి అశోక్. సో, మీకు మన దగ్గర నుంచి రెజ్యూమే ప్రిపరేషన్ గాని, జాబ్ సెర్చ్ ఎలా చేయాలి, అదంతా సపోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశామా మన క్లాస్‌లో? ఎలా అనిపించింది? యాహ్! సో, అది ఆ బెనిఫిట్ అయిందా రెస్ మీకు? చాలా బెనిఫిట్ అయింది. లాస్ట్ సెషన్‌లో మీరు ఇచ్చారు కదా! రెజ్యూమే ప్రిపరేషన్ శాంపుల్ ఇచ్చారు. హ్మ్. తర్వాత నేను కొంచెం శాంపుల్ చేశాను. మళ్ళా మీరు కనెక్ట్ అయ్యి ఇంత టైమ్ స్పెండ్ చేసి నాకు ఇలాగ కరెక్ట్ ఉందా రాంగుండా కీవర్డ్స్ అన్నీ మెన్షన్ చేశారు. తర్వాత అంతా ఓకే అనుకున్నప్పుడు అడ్జస్ట్‌మెంట్ 3, 4 టైమ్స్ అయ్యాయి. తర్వాత అప్‌లోడ్ చేశాను నేను రెజ్యూమే. యాహ్! సో, మీరు ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఐ డిడ్ రివ్యూ రైట్? అంటే మీకు యాహ్! జాబ్ సెర్చ్ ఎలా ఉండాలి కదా! అదంతా చూపించాను. జాబ్ అవునవును. సెర్చ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్. అండ్ ప్రొఫైల్ మంచిగా ఉండి మీకు జాబ్ సెర్చ్ ప్రాసెస్ ప్రాపర్‌గా ఉంటే మీ కాల్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయండి. ఓకే. సో, 1 వీక్ గ్యాప్‌లోనే ఆల్‌మోస్ట్ కాల్స్ అయితే 4-5 వచ్చేసాయి. బట్ ఓన్లీ 1 ఇంటర్వ్యూ స్కెడ్యూల్. యామ్ ఐ రైట్ చందు ఫర్ యూ? అవునవును అశోక్. ఆ ఇంటర్వ్యూ అనేది మన వాళ్ళ రిక్వైర్మెంట్ పైన డిపెండెంట్ అది. మోస్ట్ ప్రాబబ్లీ నోటీస్ పీరియడ్ పైన ఒకటి. ఇంకా అలాగే మీకు ఆహ్,
ఇంకోటి వాళ్ళ రిక్వైర్మెంట్ అండి. తొందరగా వాళ్ళకి 1 వీక్‌లో జాయిన్ అవ్వాలని కొంతమంది ఉంటారు. లేదా వాళ్ళకి ఓకే అనుకుంటే ఇంటర్వ్యూ పెట్టేస్తారు. సో, అప్పుడు మన మేనేజింగ్ స్కిల్స్‌ని బట్టి అంతే. చందు ఆల్రెడీ ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. నాన్ సీఆర్ఎం రిలేటెడ్ కాదు. వేరే టెక్నాలజీ. బట్ హీ హాస్ ద 2.5 years ఎక్స్‌పీరియన్స్ ఆల్‌మోస్ట్ ఇన్ అదర్ టెక్నాలజీ. సో, ఇంటర్నల్‌గా హి జస్ట్ గాట్ జాబ్. ఇంటర్నల్‌గానే జాబ్ వచ్చేసింది. సీఆర్ఎంలోకి మూవ్ అయిపోయారు. యామ్ ఐ రైట్ చందు? మేబీ యాహ్! హి యాహ్! విల్ యాహ్! స్టార్ట్ ఇన్ నెక్స్ట్ వీక్ ఆన్ ద సీఆర్ఎం. యాహ్! అవునండి. సో, సో, మీకు ఇంటర్నల్ ప్రాజెక్ట్ వచ్చింది. అది యాక్సెప్ట్ చేశాను ఇంకా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయడానికి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మీకు పార్ట్ కూడా ఇచ్చాను. ఎలా మూవ్ అవ్వాలి ఫర్దర్‌గా అదంతా రికమెండేషన్స్, సజెషన్స్ కంటిన్యూగా ఇచ్చాం గదా! యాహ్! సో, మీరు ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్‌గా ప్రాజెక్ట్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఉన్నదా? యాహ్! షూర్. కాన్ఫిడెన్స్ ఉంది. మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాను అలాగే మీరిచ్చినవన్నీ. సో, హ్మ్. అన్నీ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను నేను. మీకు డైలీ హోంవర్క్ ఎన్ని అవర్స్ పడుతుందండి? హోంవర్క్ మినిమమ్ 2 అవర్స్ లేదా 3 అవర్స్ పడుతుంది. సో, మనకి డిపెండ్ అపాన్ ఆ రోజు టాపిక్‌ని బట్టి మినిమమ్ 2-3 అవర్స్ పడుతుండొచ్చు. ఇప్పుడు మనకిప్పుడు న్యూగా జాయిన్ అవుతున్నారు గదా! కొంతమంది ఈ బ్యాచ్‌కి. సో, వాట్ హుహు. కైండ్ ఆఫ్ సజెషన్స్ డు యూ గివ్? వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మీరు ఏ సజెషన్స్ ఇస్తారు? మీరేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసుంటారు. అవి ఇప్పుడు రియలైజ్ అయ్యుంటారు. ఇలా చేస్తుంటే ఇంకొంచెం బావుండు. ఇంకొంచెం ఎక్కువ నేర్చుకునేవాడిని. అలా ఏమైనా ఫీల్ అయిన పాయింట్స్ ఉన్నాయా? నేనైతే అలా ఏం ఫీల్ అవ్వలేదు అశోక్. నేను చేసిందేంటంటే డైలీ ఎప్పుడిచ్చిన హోంవర్క్ అప్పుడే కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజే. సో, ఆ హ్మ్. హోంవర్క్ మనకి పెండింగ్ పెట్టుకుంటే ఏమైతుందంటే నెక్స్ట్ డే క్లాస్ జాయిన్ అయినప్పుడు కన్‌ఫ్యూజ్ కావడమో, లేదా నాకు క్లాస్‌లో అర్థమైందని చెప్పి వదిలేస్తే అది ప్రాక్టీస్ చేస్తే తప్పులొస్తాయి. సో, యెస్. టాపిక్ మీరు మూవ్ అవుతా ఉంటారు. సో, బెటరు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకుంటే ఎంత టైం అయినా గానీ సరిపోతుంది. యెస్. సో, మీరు హోంవర్క్ అనేది కంపల్సరీ చేయాలండి. కంపల్సరీ చేస్తే ఆ జాబ్ ఆటోమేటిక్‌గా వస్తది. మీరు 1 డే డిలే చేసినా అది మీకు నెక్స్ట్ డే అర్థం అవ్వదు. నెక్స్ట్ డే క్లాస్. సో, ఎవ్రీడే యూ హావ్ టు అడ్జస్ట్ యువర్ టైమ్ అండ్ స్పెండ్ అట్‌లీస్ట్ 2 అవర్స్. 2 అవర్స్ అన్నా స్పెండ్ చేయాలి హోంవర్క్‌కి. ఓకే. ఓకే హ్మ్. చందు. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్‌బ్యాక్. లెట్స్ డిస్కస్ విత్ శిరీష. హాయ్ శిరీష. Hello, Ashok. Hello, everyone. శిరీష మీరు రెజ్యూమే ఎప్పుడు అప్‌లోడ్ చేశారు? మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? అండ్ Yeah, ఇంటర్వ్యూస్ ఎన్ని అటెండ్ అయ్యారు? yes, Ashok. Actually, just a minute. Actually, like, నాకు ఇంటర్వ్యూ వచ్చేసి 2 షెడ్యూల్ అయ్యాయి అశోక్ రీసెంట్లీ. లైక్ మన బ్యాచ్ కంప్లీట్ అయిపోయి మే 13కి కంప్లీట్ అయిపోయింది క్లాస్. ఆఫ్టర్ హ్మ్. దట్ నేను ఒక 2 డేస్ టైం తీసుకొని మీ హెల్ప్‌తో నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేశాను. అండ్ మీరు ప్రాపర్ గైడెన్స్ లైక్ ఏ ప్లేసెస్‌లో నేను ఎలా అప్డేట్ చేయాలి రెజ్యూమే అనేది నాకు హెల్ప్ చేశారు. వన్స్ మీరు డబుల్ చెక్ చేసిన తర్వాత నేను అప్లోడ్ చేశాను. నౌకరీ యాహ్! అండ్ లింక్డ్ఇన్‌లో. వన్స్ అది అప్డేట్ చేసిన తర్వాత ద నెక్స్ట్ డే ఐ హావ్ రిసీవ్డ్ నియర్లీ 5-6 కంపెనీ కాల్స్ కంటిన్యూయస్‌లీ. హ్మ్. సో, నాకు ఆ రోజు ఆన్ ఫ్రైడే దిస్ ఈస్ సండే రైట్? డే బిఫోర్ యాహ్! యెస్టర్డే I have attended one interview which is from Infosys. ఓకే. సో, ద ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా క్లాస్‌లో మనం ఏమైతే డిస్కస్ చేసామో, మీరైతే హెల్ప్ చేశారో టాపిక్స్ దాంట్లో నుంచి అడిగారు. అండ్ కమింగ్ 22కి నాకు ఇంకో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది విచ్ ఇస్ ఫ్రమ్ టీసీఎస్. ఓకే. సో, నాకు నియర్లీ 5 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పారు. రైట్ నౌ నేను ఒకటి అటెండ్ అయ్యాను. 22 మేకి ఇంకొక ఇంటర్వ్యూ ఉంది అశోక్. సో, మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది గదా! అప్పుడు ఫస్ట్ యెస్. ఇంటర్వ్యూ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు క్వెషన్స్ అన్నీ మనకి కవర్ చేసిన టాపిక్స్ నుంచే వచ్చాయా? మనం ఇచ్చిన యెస్. ఇంటర్వ్యూ యెస్ క్వెషన్స్ అశోక్. లిస్ట్? లైక్ క్లాస్‌లో డిస్కస్ చేసినవి, మీరు క్లాస్‌లో చెప్పినవి లైక్ బిజినెస్ రోల్, హ్మ్. వాట్ ఈస్ సొల్యూషన్ అని చెప్పేసి, వాట్ ఈస్ ఎంటిటీ, హ్మ్. మీ కొన్ని రిలేటెడ్ కంప్లీట్ రిలేటెడే ఉన్నాయి అశోక్. మీరు చెప్పినవి క్లాస్‌లో డిస్కస్ చేసినవే ఉన్నాయి. మీకైతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? యెస్ అశోక్. అండ్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను మళ్ళీ ఒకసారి అన్నీ రివ్యూ చేసుకుంటున్నాను డే ఆన్ డే. యాహ్! నాకు జాబ్
క్రాక్ అవ్వాలి పక్కా అని. ఆ ఓకే. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. యెస్. సో యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ యూ విల్ గెట్ జాబ్. యెస్. యెస్. షూర్. శిరీష నాన్ ఐటీ నుంచి వచ్చారండి. సో షీ స్టార్టెడ్ యాహ్! ఫ్రమ్ లాస్ట్ వీక్. థ్యాంక్స్ శిరీష ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ గైడెన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. అండ్ మీరు ఇచ్చిన టాస్క్ డే ఆన్ డే క్లియర్ చేయడంతోనే లైక్ ఆన్ అప్ టు డేట్ క్లాసెస్లో అప్ టు డేట్ ఇన్వాల్వ్మెంట్ కానీ డౌట్స్ రాగానే మీ అవైలబిలిటీ బట్టి మీరు డబుల్ చెక్ చేశారా లేదా అని చెప్పేసి రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అని చెప్పేసి మీరు మిస్టేక్స్ మాతో షేర్ చేసి క్లాస్లో Yeah. దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అశోక్. థ్యాంక్ యూ Yeah. శిరీష. అండ్ మీరు న్యూ జాయినర్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? మీరు ఏమైనా మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్స్ వాళ్ళు చేయకుండా ఉండటానికి లెర్నింగ్ పాత్. లెర్నింగ్ పాత్ వచ్చేసి యాజ్ చందు సెడ్, మాకు ఈ బ్యాచ్ 6 ఏదైతే మీరు తీసుకున్నారో మాకు రియల్ టైమ్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇవ్వగానే ఆ రోజుకి రోజు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే మీరు చెక్ చేస్తారు. సో అది పెండింగ్లో ఉంచుకోకుండా డే ఆన్ డే అది కంప్లీట్ చేయడం వల్ల ఆ టాపిక్ నెక్స్ట్ టాపిక్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ డే అండ్ క్లాసెస్ పైన క్లియరెన్స్ ఉంటుంది. సో దే కెన్ ఫోకస్ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్ అనమాట. సో ప్రాపర్ టైం యూటిలైజ్ చేయండి. ఫస్ట్ డే ఈవెన్ వెన్ ఐ జాయిన్ ఐ వాజ్ ఫ్రమ్ నాన్ ఐటీ, ద ఫస్ట్ డే ఫర్ క్రియేటింగ్ ఎంటిటీ అండ్ ఫీల్డ్స్ అండ్ ఇట్ టుక్స్ నియర్లీ 6 to 7 hours ఫర్ మీ. బట్ నేను ప్రాక్టీస్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ 2 hours 3 hours నేను టాస్క్ మీరు ఇచ్చేవన్నీ నేను కంప్లీట్ చేశాను. సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. యా, థ్యాంక్స్ శిరీష. థ్యాంక్ యూ. సో మీకు జనరల్గా ఫస్ట్ 5 days 3 to 5 days కొంచెం డిఫికల్టీగానే ఉంటుందండి సిస్టమ్ ఫెమిలియర్ అయ్యేంత వరకు. సో వన్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద సిస్టమ్, సో యూ కెన్ డూ ద టాస్క్ ఇన్ లెస్ టైం. మీకు తక్కువ టైంలోనే టాస్క్ చేయగలుగుతారు, కాన్సన్ట్రేషన్గా చేస్తాయి. సో ఒక 3 to 4 days వరకు సిస్టమ్ ఫెమిలియర్ అయ్యేంత వరకు కొంచెం టఫ్గానే ఉంటుంది. సో కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఫీ అనేది కామన్ ఫర్ ఎవ్రీవన్. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. This is how it will be. First, you have to pay 25K if you choose option 1. Then as soon as you get the salary, once the salary is credited, you have to pay off month salary, whatever you are getting. And the second option, you have to pay 15K now, and once getting the salary, have to pay full month, that is first month off, second month off. It is salary వచ్చిన తర్వాత పే చేస్తుంది. So you will pay only if you are satisfied with the course. Okay. So this is all about the first day class. If you have any doubts, you can ask me now. Again, doubts అంటే ఇప్పుడు అడగొచ్చండి. చెప్పండి. మార్కెట్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అలా ఇప్పుడు వినిపిస్తుందండి. కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు పర్సనల్, సో దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. మీకు పర్సనల్గా మీ ప్రొఫైల్కి తగ్గట్టు క్వశ్చన్స్ వస్తే వీ కెన్ డిస్కస్ సపరేట్లీ. బట్ కామన్ క్వశ్చన్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అండి. లెట్స్ మీకు ప్రొఫైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మీరు ఏదైనా నాన్ ఐటీ స్పెసిఫిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంటారు, నేను ఇక్కడికి రావచ్చా, నాకు ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ చేయొచ్చా, అలాంటి క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. మీ దగ్గర నా నెంబర్ ఉంటుంది. సో యూ కెన్ కాల్ మీ అండ్ డిస్కస్ సపరేట్లీ. బట్ డెమో రిలేటెడ్ కామన్ క్వశ్చన్స్ ఏమైనా అంటే వీ కెన్ డిస్కస్ హియర్. చెప్పండి ఇప్పుడు. కాంపిటీషన్ దీనికి మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని? సో మనకి నెక్స్ట్ 10 to 15 years వరకు చాలా బాగుంటుందండి. మీరు మంచి టెక్నాలజీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు మళ్ళీ టెక్నాలజీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ 10 to 15 years. అండ్ ప్రజెంట్ కాల్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు ఏదైనా కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు సాఫ్ట్వేర్ కోర్సు మీరు చూడాల్సింది 3 things అండి. సో ప్రజెంట్ కాల్స్ ఉన్నాయా, అండ్ నెక్స్ట్ 10 to అట్లీస్ట్ 10 years అన్న డిమాండ్ ఉంటుందా, 5 to 10 years, లేదంటే అవుట్డేటెడ్. మీరు ఏదైనా అవుట్డేటెడ్ టెక్నాలజీ నేర్చుకున్నారనుకోండి, 5 yearsలో అది అవుట్డేటెడ్ అయిపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది కదా. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ మెంటర్ చూస్ చేసుకోవాలి. ఇవి 3 ఇంపార్టెంట్. ఈ 3 కానీ మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్. మీకు ఈ టెక్నాలజీకి అయితే కాల్స్ మంచిగానే ఉన్నాయండి. యాజ్ ప్రీవియస్ బ్యాచ్ షేర్డ్ దేర్ ఇంటర్వ్యూ.
అండ్ ఫీచర్ కూడా మంచిగానే ఉంటుంది. లాట్ ఆఫ్ ఫీచర్స్ వచ్చాయి దీనికి. మీకు ఫర్దర్‌గా లాస్ట్ క్లాస్ వచ్చే వరకు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎనీ అదర్ క్వెషన్స్ ఫ్రమ్ ఎనీవన్? సార్ పవర్ ప్లాట్ఫామ్ అన్నారు కదా, సో పవర్ ప్లాట్ఫామ్ లో సో టోటల్ కాన్సెప్ట్ మొత్తం కవర్ చేస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడు సో ఇంకా ఫ్యూచర్ మొత్తం అంతా పవర్ ప్లాట్ఫామ్ కదా, అందుకోసం. రైట్. సో పవర్ ప్లాట్ఫామ్ అనేది మనం బేసిక్స్ కవర్ చేస్తామండి. ఇన్ డెప్త్‌కి వెళ్ళాము. బేసిక్స్ ఆర్ ఫైన్ ఫర్ యూ సిన్స్ మీరు 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌తో వెళ్తారు మాక్సిమం. సో మీకు మనం కవర్ చేసే టాపిక్స్ సరిపోతాయి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ అన్నోన్ రిలేటెడ్ టాస్క్ యూ కెన్ డూ. ఆ బేసిక్స్ తోటి మీరు చేయగలుగుతారు ఎక్స్‌ప్లోర్ చేసుకొని. మనకి లాస్ట్‌లో ఏమైనా తెలియనివి వస్తే అది ఎలా చేయాలో కదా కొన్ని టిప్స్ ఇస్తాం. దెన్ యూ కెన్ మేనేజ్. ఓకే. సో ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత సో లైక్ ఏమో ఒక మనకి ఇనిషియల్ గా 3-4 మంత్స్ సపోర్ట్ ఏమన్నా సో చేయగలరా? జాబ్ వచ్చిన తర్వాత మనకి 1 మంత్ జాబ్ సపోర్ట్ ఉంటుంది. 1 మంత్ వరకు సపోర్ట్ ఇస్తాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎనీ అదర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వెషన్స్? సపోర్ట్ అంటే ఎలా ఉంటుంది? మీకు సపోర్ట్ అంటే మీకు ఇంటర్నల్‌గా ఏదైనా డిఫికల్టీ టాస్క్ వచ్చిందనుకోండి, మీరు చేయగలుగుతారు మనం ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ యూ కెన్ కాల్ మీ అండ్ ఆస్క్ హౌ టు డూ, హౌ టు ఇంప్లిమెంట్. సజెషన్స్ అడగొచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది. అది మనం చెప్తాం. కొన్ని రిలేటెడ్ సోర్స్ కోడ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని దాని రిలేటెడ్ శాంపుల్ కోడ్ ఇవ్వగలుగుతాం. కోడింగ్ రిలేటెడ్ వస్తాయి. సార్ ఇందులో అంటే నేను మిడిల్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే. పవర్ యాప్స్ అంటే ఇప్పుడు మనకు దీంతో పాటు పవర్ బిఐ ఉంది కదా, అవి కూడా యాడ్ అవుతాయా లేకపోతే ఓన్లీ సిఆర్ఎం ఇట్లా నాకు పవర్ బిఐ అనేది సపరేట్ అండి. ఓకే మనకి యూజ్ ఉండదు మోస్ట్లీ. రేర్గా 5 to 10% కొన్ని ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారు. నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు పవర్ బిఐ ఇక్కడ రాలేదు. పవర్ బిఐ రిలేటెడ్ వర్క్. ఓకే ఓకే సార్. అంటే ఈ మధ్యలో చూస్తున్నాను కదా, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు అందుకే అడుగుతున్నాను. ఓకే. ఇప్పుడు సిఆర్ఎం అంటే ఎట్లా సార్, అంటే కొంచెం చెప్పగలుగుతారా? సిఆర్ఎం అంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పానండి. ఈ రికార్డింగ్ ఇస్తాను, ఓకే మీరు సార్. ఒకసారి చూడండి. ఓకే సార్. మీకు ఆ రికార్డింగ్ లింక్ చాట్ లో ఇచ్చాను. ఓకే అది యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్ ద క్లాస్. ఇప్పుడు యాక్సెస్ ఉండకపోవచ్చు. ఓకే సార్, రేపు మార్నింగ్ చూస్తాను నేను. ఓకే. హలో సార్. ఎస్, చెప్పండి. సార్ మీరు ఒక వీడియో చూపించారు కదా, మీరు స్టార్టింగ్ అది ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. అవునండి. ఆ లింక్ షేర్ చేస్తారు. మీకు అది మన ఛానల్లో ఉంటుంది. ఐ విల్ షేర్ ఇన్ ద చాట్. ఓకే ఓకే సార్. సో మనకి ఇది ప్రాక్టీస్ చేయడానికి ఎంత ట్రయల్ అకౌంట్ యూస్ చేసి ప్రాక్టీస్ చేస్తామో 30 days ట్రయల్ ఉంటుంది. ఓకే మీ ట్రయల్ అకౌంట్ ఎలా జీమెయిల్కి ఇలాగ సైన్ అప్ అవుతున్నారు, అదే సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ యూస్ ద స్టెప్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద రికార్డెడ్ వీడియో. ఓకే సార్. మన క్లాస్లో వచ్చేసి తెలుగులో ఉంటుందండి మోస్ట్లీ 60 to 70%. లాస్ట్ 2 weeksలో ఇంగ్లీష్లో ఉంటుంది. 1 or 2 weeksలో, బికాస్ వీ స్టార్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రైట్, దెన్ we discuss in the English in the last 1-2 weeks. కాన్సెప్ట్ అర్థం అవటానికి మీకు తెలుగులో ఉంటుంది 60 to 70%, but I will still repeat in English as well sometime. Hello. చెప్పండి. Hello, Ashok. I am from Karnataka. I can't understand the Telugu. Can you please tell me in English? Yeah, did you understand Sometimes- today's class? We also repeat in English Yeah. as well. Same way. Most of the Yeah. The future classes tell me. also will be continued in the same way. Okay. Can you please explain the fee structure once? Yeah, fee structure I already shown you here. సో మనకి ఈరోజు డెమో క్లాస్ అయింది కదా, మీకు రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్ ఉంటాయండి. మీరు ఒక 3 to 4 days ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. సో యూ కెన్ అటెండ్ ద 3 days ఫ్రీ క్లాసెస్ నెక్స్ట్ 3 days. Today we just completed the demo and tomorrow onwards we will continue with the actual classes. ఈ 3 days లో you can do some groundwork చేసుకోవచ్చు మీ సైడ్ నుంచే.
ఎలా ఉంది ఏంటి టెక్నాలజీ, ఈజ్ ఇట్ వర్త్ఫుల్ ఆర్ నాట్. దెన్ ఇఫ్ యు ఆర్ డిసైడెడ్ యూ కెన్ పే ద రిజిస్ట్రేషన్ అమౌంట్ అండ్ కంటిన్యూ ఫర్దర్. ఓకే. సార్ అంటే ఫస్ట్ 25K ఒకేసారి పే చేయాలా 25K ఏమాత్రం 25 ఎట్ ఏ టైమ్ అండి ఆఫ్టర్ ద 5 days. But option 1 or option 2, anything you can choose. ఒకవేళ లేకపోతే 15K పే చేసి మనకు శాలరీ వచ్చిన తర్వాత సో అప్పుడు పే చేయమంటారా? యా, సాలరీ క్రియేట్ అయిన తర్వాత నో నాట్ లైక్ దట్. సో మీరు 15K చూస్ చేస్తున్నారు అనుకోండి, ఓకే. యూ హ్యావ్ టు పే 15K నౌ అండ్ వన్స్ సాలరీ ఇస్ క్రియేటెడ్ మీకు సాలరీ ఎంతైనా రావండి పర్ మంత్, 15, 20, 30, 40. So whatever you are getting, you have to pay your full month salary and in 2 installments, first month off, second month off. ఓకే. This one, so you will pay only if you feel if it is worthful. మీరు క్లాస్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యారంటేనే పే చేస్తారా. సార్ దీనిలో సాలరీస్ ఎలా ఉంటాయి సార్ జాబ్ వచ్చిన తర్వాత? అంటే ఎంత మినిమం సాలరీ ఎలా ఉంటుంది? మనకు మినిమం 5 నుంచి స్టార్ట్ అవుతుందండి, 5 LPA. జనరల్గా ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 ఉంటుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అటెండ్ అవుతున్నారు కదా. శిరీష, మీకు ఎక్స్పెక్టెడ్ సాలరీ ఎంతవరకు ఇస్తా అన్నారండి? మీరు 2 years వెళ్ళారు. 7 lakhs or 8 lakhs, sir. 8 వరకు ఇస్తా అంటున్నారు. Yes. ఓకే. 8 వరకు ఉంటుందండి, 5 తో స్టార్ట్ అయ్యి. చందు, మీకు మాక్సిమం ఎంత వరకు చెప్పారు? అశోక్, నేను ఇంటర్వ్యూ కాల్స్ ప్రకారం అయితే నాకు అసెంచర్కి ఒక 8 అని అడిగాను వాళ్ళకి. వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత అంత ఓకే అనుకుంటే చూద్దామన్నారు. సో వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అది డిస్కస్ చేసే ప్రకారము నాకు తెలిసి మీరు చెప్పింది కరెక్ట్. ఇంటూ 3 ఎక్స్పీరియన్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. యా, సో దే జస్ట్ కరెంట్ ప్యాకేజ్ 4 lakhs ఉందండి. నాన్ ఐటీలో వచ్చేస్తున్నారు 4 to 5 ఇన్ బిట్వీన్ రేంజ్. బట్ దే ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 70-80% హైక్. మనమైతే మినిమం ఎక్స్పెక్ట్ చేద్దాం. మనం మాక్సిమం ఏమవుతూ మినిమం 5 నుంచి స్టార్ట్ అవుతాయి. రెండవది ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉంటుంది సార్? ఏంటండి? ఏజ్ క్రైటీరియా ఏముండదండి. ఓకే, అలా ఏముండదు. అంటే ఫ్రెషర్ కొంచెం గ్యాప్, లాంగ్ గ్యాప్ అట్లాంటివి ఏమన్నా? అది ఏముండదు. అది మనం డిస్కస్ చేద్దాం సపరేట్ గా. మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటాయి. ఓకే. హలో, చెప్పండి. I have some career gap. I am Okay. from IT background also. Okay. So what is the solution for this? I have 6 months of gap. Yeah, so that one, it's specific to you, right? Specific to Yeah. you, we can discuss separately. If you have any common questions related to course, we can discuss here. మీ దగ్గర నా నెంబర్, do you have my number? Yeah. You can call me separately. We can discuss. Okay, and also please share this video link. I have another one friend is there. So Sure. in my village network is low. So that's Okay, no problem. I will share. ఈ రికార్డింగ్ వీడియో మనకి పబ్లిక్ గానే ఉంటుందండి మన ఛానల్లో, అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ ఛానల్లో. ఈ రోజు నైట్ గానీ రేపు మార్నింగ్ గానీ అప్లోడ్ అవుతుంది. Okay. It will be accessible everyone. Okay. Please share. Sure. Sir, coming to timing part, so daily same time ఉంటుందా ఎలా సార్? Yes, every day we have at 8:30 to 10 o'clock. So daily 1.5 hours. Yes. Okay. Thank you. హలో. Yes అండి. ఎస్ అశోక్, ఇది ఇంటర్వ్యూస్, ఇది టాప్ కంపెనీస్ నుంచి కాల్స్ వస్తే ఇప్పుడు ఇన్ఫోసిస్ అండ్ యాక్సెంచర్ అన్నారు కదా. సో దాంట్లో 2 years ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయడం ఈజీయా అని. బీజీవి ఎట్లుంటది ఎంఎన్సీ? అవును, ఇప్పుడు వీళ్ళు ఈజ్ ఇట్ మేనేజబుల్ అని? యా, సో అది మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఉంటుందండి. సో ద కరెంట్ ఇప్పుడు ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో మనకి, వాళ్ళు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో దే విల్ గెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విత్ ద డెసిగ్నేషన్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నో ప్రాబ్లం టు దెమ్. సో మీకు అది సపరేట్ గా డిస్కస్ చేయొచ్చు మనం మీ కేసు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
యా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వీ కెన్ ఎండ్ ద కాల్. హాయ్ అశోక్, హాయ్ అండి. దిస్ ఇస్ ప్రియా. ఎస్ సో ప్రియా. ఫ్రెషర్స్ కి ఏమైనా ఇది వర్క్ అవుతుందా అశోక్? మే నో ద పాస్ అవుట్ ఇయర్. నేను కాదు, మా సిస్టర్ ని జాయిన్ చేద్దామని. యా మే నో ద పాస్ అవుట్ ఇయర్. ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? ఓకే, తను 2013 2013. ఐ మీన్ 23, సారీ. 23. సో 1 year ఉంది కదండి, అది మనం separate గా డిస్కస్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ కాల్ మీ. ఓకే ఓకే, షూర్. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్? అవునండి, ఆన్లైన్ క్లాస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇవన్నీ నాన్ కోడింగే ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఏమి ఉండదు. కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మీరు ఏదైనా చిన్న ఓకే. కాన్సన్ట్రేషన్ డివేట్ అయినా దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. కాన్సన్ట్రేషన్ కొంచెం డివేట్ అయినా మీకు అర్థం అవ్వదు క్లాస్. కోడింగ్ ఏమంటది, ఈరోజు మనం ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేసాం, ఫామ్ ఎలా డిజైన్ చేసాం, డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. సో మోస్ట్లీ 60 to 70% అలాంటి వర్కే ఉంటుంది. మీకు లాస్ట్లో 30 to 40% కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది. బట్ మీకు పవర్ ప్లాట్ఫామ్ అనే ప్రాజెక్ట్ వస్తే పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్, సో 30-40% కోడింగ్ కూడా ఉండదు. మీకు మోస్ట్లీ వితౌట్ కోడింగ్ ఇంప్లిమెంట్ చేసి 10 to 20% ఉంటుంది లేటెస్ట్ ప్రాజెక్ట్ వస్తే. సో మనం అన్ని కవర్ చేస్తాం మీకు, ఈవెన్ ఇఫ్ యూఆర్ డిప్లాయింగ్ ఆన్ ద ప్రీవియస్ ప్రాజెక్ట్ అంటే మనకి పవర్ ప్లాట్ఫామ్ 2020లో వచ్చిందండి. 2020 or 2021 అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ సిఆర్. అప్డేటెడ్గా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు పవర్ ప్లాట్ఫామ్లో. మీకు 2020 కన్నా ముందు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు కొంచెం కోడింగ్ స్కిల్స్ కావాలి. అది 30 to 40% కోడింగ్ అవసరం అవుతుంది. సో అందుకోసమని మనం రెండు కవర్ చేస్తాము. ఈవెన్ ఇఫ్ యూఆర్ డిప్లాయింగ్ ఆన్ ద ఓల్డ్ ప్రాజెక్ట్ ఆర్ న్యూ ప్రాజెక్ట్ యూ కెన్ మేనేజ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? యా ఓకే guys, so if you don't have anything we can end the class for today. Thanks for joining. Bye everyone. థ్యాంక్ యూ అశోక్. Thank you. Bye. Ashok. థ్యాంక్ యూ సార్. Bye everyone. థ్యాంక్ యూ థ్యాంక్ అశోక్. యూ అశోక్.